కేసులు పెడతామమ్మా, కేసులు పెడతాం, బెయిల్ అని కేసులు పెడతాం, బెయిల్ వచ్చినా బయటికి రాకుండా ఉండే కేసులు పెడతాం, కేసులు పెడతామమ్మా, కేసులు పెడతాం. ఇంకా 4 రోజులు పోతే సర్కార్ ఆఫీసర్లు పోలీసోళ్ళు ఇట్లనే అనుకుంటా తిరుగుతారు కావచ్చు. ఇంటికొచ్చి కేసులు రాసుడు, తీసుకుపోయి జైలు వేసుడు, ఇదే ఉంటది కావచ్చు. మొత్తం తెలంగాణలో మార్పు అట్లనే ఉన్నది. మరి ఇగో ఇది చూడుండ్రి, ఆర్టీసీ ఛార్జీలు పెంచినని ఎవరో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారట. వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు గదే సోషల్ మీడియాలో పెట్టిండు. ఛార్జీలు పెరిగిన ముచ్చట నిజమే. టోల్ గేట్ల ఛార్జీలను కేంద్రమోళ్ళు పెంచే వరకు దానికి తగ్గట్టు బస్సు ఛార్జీలు కూడా పెరిగినాయి. దీని మీద అందరూ సోషల్ మీడియాలో పెడితే సజ్జనార్ సారు ఇట్లా అంటున్నాడు. కానీ గమ్మది ముచ్చట ఏందంటే టికెట్ రేట్లు పెరిగినాయని ఓ కాంగ్రెస్ ఆయన సోషల్ మీడియాలో టికెట్లు ఫోటో తీసి పెట్టిండు. నల్గొండకెంచి హైదరాబాద్ కు మొన్నటి దాకా 170 రూపాయలు ఉండే, ఇప్పుడు 180 రూపాయలు తీసుకున్నదేంది సార్ అని ఇదే సజ్జనార్ సారును అడిగిండు. దీని మీద సప్పుడు లేదు. కానీ ఎవరు మాట్లాడినా కేసులు పెట్టమని సర్కారోళ్ళే ఆఫీసర్లందరికీ లెటర్ రాసిండు కావచ్చని బయట మాట్లాడుకుంటున్నారు. అందుకే కరెంటు లేదంటే కరెంట్ వాళ్ళు కేసు పెడతామంటున్నారు, నీళ్ళు వస్తలేవంటే నీళ్ళ ఆఫీసర్లు కేసు పెడతామంటున్నారు, కల్తీ మందు అమ్ముతున్నారంటే మందు మంత్రి కేసు పెడతామని బెదిరించిపోయిండు. ఇంకో దిక్కు సర్కారోళ్ళే ఫేక్ ఫోటోలు బయటికి ఈడుస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. మాట్లాడితే కేసు, తుమ్మితే కేసు, దగ్గితే కేసు, ఎటు చూసినా కేసుల కథనే నడిపిస్తున్నారు సర్కారోళ్ళు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే మంచిగుంటది కావచ్చునని అనుకున్నాం. కానీ ఇందిరమ్మ పెట్టిన ఎమర్జెన్సీ లెక్క ఏది అడిగినా కేసులతోని బెదిరించుడు, జైళ్ళల్లో పెట్టుడు ఉంటది అనుకోలేదని పబ్లిక్ బాధపడుతున్నారు.